వాస్తు విజ్ఞానానికి స్వాగతం. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుని. మనం ఇప్పుడు కళ్యాణదుర్గము తాలూకా సెట్టూరు మండలము బుడ్డదొడ్డి గ్రామంలో పసుపులేటి కిష్టప్ప గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడికి నేను రావడం మొదటిసారి అండి, విజిట్కి వచ్చినాను. ఇది దక్షిణం అండి, ఇది దక్షిణ రోడ్డు అట్లా క్రాస్గా పోతుంది. ఇదంతా మొత్తము వీళ్ళదే. ఈ ప్లాట్ అంతా ఇది వచ్చేసి దక్షిణాగ్నేయం పెరిగింది. ఈ పెరిగిన స్థలంలో ఒక షెడ్, రేకుల షెడ్ వేసుకున్నారు. ఆగ్నేయంలో ఒక ఇల్లు, నైరుతిలో ఒక ఇల్లు ఉంది. ఈ ఆగ్నేయం ఇంటికి పడమరకు వాల్వాసర్ వేసుకున్నారు. ఇది తీసి నైరుతి ఇంటికి వాల్వాసర్ వేసి గొర్రెలు అక్కడికి షిఫ్ట్ చేయమని చెప్తున్నాను. ఈ పెరిగిన ఆగ్నేయాన్ని కట్ చేసేసి దక్షిణాగ్నేయాన్ని ఇక్కడ స్ట్రైట్గా కంపౌండ్ వేసుకోమని చెప్పినాను. ఆ ఇంటికి తూర్పులో కానీ ఉత్తరంలో ద్వారం లేదండి. దానికి ఉత్తరంలో కానీ తూర్పులో ఒక ద్వారం పీకేసి స్ట్రైట్ గేట్ పెట్టుకోమన్నాను. దానికి ఎదురుగా ఈ గొర్రెలకు వచ్చేసి ఇక్కడ ఒక గేట్ పెట్టమన్నాను. దక్షిణం మధ్య స్థానంలో ఈశాన్యం కొంచెము తూర్పాగ్నేయం పెరిగిందండి. ఇది ఈశాన్యం తగ్గి ఆ పెరిగిన తూర్పాగ్నేయాన్ని కట్ చేసేసి స్ట్రైట్ తీసుకోమని చెప్పిన కంపౌండ్ ఈశాన్యం పెరిగే విధంగా ఇది పెరిగింది చూడండి. ఇది స్ట్రైట్ కంపౌండ్ వచ్చేసి ఈశాన్యం నుంచి నైరుతికి పడమరకు పోయి ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి వచ్చి ఆగ్నేయం నుంచి నైరుతికి పశ్చిమ నైరుతికి పోయి అట్లా మొత్తం ఇదంతా స్ట్రైట్ కంపౌండ్ చేసేసి ఒక అద్దె చేసి ఈ ఇంటికి నైరుతి తూర్పాగ్నేయంలో ఉండే ఇళ్ళని అట్లా పెట్టేసి దక్షిణ ఆగ్నేయంలో ఉన్న ఇళ్ళని తీసేసి గేట్లు చేసుకోమని చెప్పినాను. ఈ ఇంటిని కొంచెం ఆల్టరేషన్ చేయమన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.